నమస్తే. తెలంగాణలో బీజేపీ ఆశించినటువంటి స్థానాలు గెలుచుకుంటుంది. 8 సీట్లు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న 10 సీట్లలో 8 సీట్లు గెలుచుకోబోతున్నారు. మిస్టర్కి ఏదైతే వీళ్ళు సౌత్ను టార్గెట్ చేసి బీజేపీ ప్లాన్ చేసుకొని ఇక్కడ వర్క్ చేశారో, ఏదైతే తెలుగు ప్రజలు బీజేపీని ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అటు కూటమిని గెలిపించడం, ఇటు తమిళనాడులో కూడా నేషనల్ పార్టీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. అక్కడ కూడా బీజేపీ 4 స్థానాలు ఇంకా ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇటు కేరళ, ఇటు అన్ని స్థానాల్లో సౌత్కు సంబంధించి 100% బీజేపీ సక్సెస్ అని చెప్పొచ్చు. ఇటు నార్త్కు సంబంధించి వచ్చినట్టయితే ఏదైతే బీజేపీ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది, మోడీ అండ్కి సంబంధించినటువంటి అమిత్ షా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టు అక్కడి నుంచి సీట్లు తగ్గుతాయి బీజేపీకి అన్న మాట వాళ్ళకి తెలిసిందే. అది నిజంగా నిజమైందని చెప్పొచ్చు. అటు ఎస్పెషల్గా చెప్పాలంటే యూపీలో అక్కడ 80 సీట్లు ఉంటే 80 సీట్లలో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారనేది చాలా రోజుల నుంచి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఎస్పీ ఆడ ముందంజలో ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పైన వ్యతిరేకతగా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే కొన్ని అన్ని కూటములు కలిసి, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు అన్నీ ఒకతాటిపైకి అయితే యోగి చాలా మంది పైన, అటు రౌడీ షీటర్స్ పైన వాళ్ళపైన కొంచెం దురుసుగా ఉండడం వల్ల వాళ్ళందరూ ఒకసారి ఏకమయ్యి ఈసారి ఎస్పీకి వైపు మొగ్గు చూపారా, ఆ విషయం తెలియాల్సి ఉంది. అటు అక్కడ మరి ఎస్పీకి ఎందుకు మెజారిటీ వచ్చింది, బీజేపీకి డౌన్ఫాల్ కారణం ఏంది యూపీలో, అది ఎస్పెషల్గా బీజేపీకి నార్త్లో ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనతో పాటు బీజేపీ నాయకురాలు ఉన్నారు. ఒకసారి అడుగు, ఏంది పరిస్థితి ఇప్పుడు బీజేపీలో? మీరు 100% సక్సెస్ అయింది చెప్పొచ్చు, 35% సీట్లు వచ్చాయి. అసలు బీజేపీ లేదు తెలంగాణలో చెప్పేసి కేటీఆర్, కేసీఆర్ అన్నారు. అటు రేవంత్ రెడ్డి కూడా తోకపాటి కొమరెడ్డి వెంకరెడ్డి అయితే బీజేపీ 7 ఉంది, 4 తోకలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి మాట్లాడినా ముచ్చాడు. ఇప్పుడు మీరేమంటారు? 4 తోకలే అయ్యేవి కదా వాళ్ళవి. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇంతవరకు జరిగిన అభివృద్ధి మనసులో పెట్టుకొని ప్రపంచం మొత్తంలో ఆయన పేరు తెచ్చుకున్నారు కదా. మన దేశానికి కూడా ఎంత బాగా చేశారో మనకు తెలుసు. అయినా కానీ ఏవో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువలు అవుతాయి, కింద మీద అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ ఏమంటే తెలంగాణలో కూడా మా సీట్లు చాలా బాగా పెరిగాయి, ఇంకా పెరగాలని సాయంత్రం వరకు ఉంది. ఇంకా ఏమో పెరుగుతాయని 10 సీట్లు వస్తాయని ఆశిస్తున్నాము. చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి బాగా డెవలప్ అయ్యింది. ఇంకా కర్ణాటకలోన మనకి మంచి సీట్లు వచ్చాయి, తమిళనాడులోన, కేరళ, సౌత్ ఇండియాలోన బీజేపీకి మనుగడ తక్కువ అనుకుంటే బీజేపీకి మనుగడ పెరిగింది. ఏదో కొంచెం అటో ఇటో అయ్యి అక్కడ తగ్గినంత మాత్రాన మేము డౌన్ఫాల్ అయినామని అనుకోవట్లేదు. బీజేపీ లేని చోట ప్రభావం చూపింది, ఉన్న చోట మాత్రము ఒక డీలా అంటే ఎందుకు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు యూపీలో ఒక యోగి దురుసుగా వెళ్తారు, రౌడీ షీటర్లను గట్టిగా వెళ్తారు, వాళ్ళందరూ ఒక్కటే బీజేపీని ఓడించే ప్రయత్నం చేసినట్టు ఏమో కనిపిస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? అదేం లేదండి, మనుషులు అటు ఇటు అవుతారు, కొన్ని ఆలోచనలు ఉంటాయి అందరికీ. ఒకసారి ఒక ప్రభుత్వం వస్తే ఇంకొకసారి చూద్దాము ఎట్లుంటుందని ఆలోచన ఉండొచ్చు, కానీ ఇలాగ దురుసుగా చేశారు అవేం లేవండి. అందరూ మా బీజేపీ వాళ్ళు అందరికి గౌరవిస్తారు, మర్యాదపూర్వకంగా ఉంటారు, సనాతన ధర్మంతోనే గెలుస్తామని మేము అనుకుంటున్నాము. మల్కాజిగిరికి సంబంధించి వచ్చేసి చూస్తూ ఉంటే అంత బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అటు మెదక్లో కూడా అదే పరిస్థితి. అటు రూరల్ ప్రాంతం కొంత ఉంటుంది, స్లమ్ ఏరియా ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ కొంచెం ప్రభావం ఉన్నట్టు. మైనంపల్లి అంటే ఓటుకు 2000 ఇచ్చారని చెప్పారు, అయినా కూడా అక్కడ బీజేపీ గెలుతుంది. దానికి ప్రధాన కారణం అంటే వన్ సైడే గెలుతుంది. మామూలుగా గెలుస్తుందంటే కొంచెం టఫ్ ఫైట్ నడిచిందంటే అది వేరు అనుకోవచ్చు, కానీ వన్ సైడ్ బీజేపీకి రావడానికి చూస్తే ఎలా చూడొచ్చు? ఈటల రాజేంద్ర గారు వ్యక్తిగతం చూశారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వం చూశారు. ఈ రెండు కలిసి వచ్చి మేము పనిచేసిన తీరు చూసి మొత్తము ఈటల రాజేంద్రన్ గారు 4 లక్షల మెజారిటీ 5 లక్షల మెజారిటీతో గెలుస్తారని ముందు నుంచి మాకు ఆలోచన ఉండే, అదే మెజారిటీతో దూసుకుపోతున్నారు. ఒకటి ఏమంటే మా మల్కాజ్గిరి ఇంతవరకు బీజేపీలోన గెలవలేదు. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఎంపీగా పనిచేశాను. ఈసారి మా బీజేపీ ఎంపీగా గెలిచి ముందు పనులు ఎలాగున్నాయో ఇప్పుడు ఎలాగున్నాయో, ఈటల రాజేంద్ర గారు మినిస్టర్ అవుతారు. మినిస్టర్ అయ్యి మా మల్కాజ్గిరికి ఇప్పుడున్న డెవలప్మెంట్కి 400 డెవలప్మెంట్ ఇంకా చేయాలని అనుకున్నవని జరగాలని మేము ఆశిస్తున్నామయ్యా. ఎలా ఉంటుంది మీ ఇప్పుడు విన్న పర్సంటేజ్ గెలుచుకోరు, అటు మీరు చెప్పిన మాటలు జనం విన్నారు, ప్లస్ ఈ విధంగా మోడీని చూశారు, మోడీని మీ నమ్మకం మీద ఓటేసారు తెలంగాణ ప్రజలు. 30% అంటే అంత ఈజీ కాదు, మీరు ఇంకొక 5% గెలుచుకుంటే మీదే ప్రభుత్వం అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు రానున్న 4 సంవత్సరాలు ఎట్లా పోరాడబోతున్నారు? చాలా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాటిపైన నిగ్గదీసి ప్రజల కోసం పనిచేసే అవకాశం ఉందా? 6 హామీలు ఇచ్చి అడుగుపోయింది. మమ్మల్ని అంటున్నారు గాడిద గుడ్డు ఇచ్చారు, ఆ గాడిద గుడ్డు ఏదో వాళ్ళు ఇస్తున్నారు.
ఇంకా వాళ్ళకి ఇంకా ఉంది ముందుకి. ఇప్పుడు మనం ఇప్పుడు 4 నెలలు అయిందేమో ప్రభుత్వం ఏర్పడి 4-5 నెలలు అయింది. ఇంకా 4 సంవత్సరాలన్నర ఉంది. ఇది ఎలాగ నడుస్తుందో, మోడీ గారు ఏమేమి ఇస్తుండ్రో ఇవన్నీ ప్రజల్లోనికి ఈసారి కూడా తీసుకెళ్ళి ప్రజలు చూసి, రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి, పనులు చూస్తే వెనకబడ్డారు. ఇంకా బీజేపీ అంటే మరి అందరికి తెలిసే విషయమే. ప్రతి ఇంటింటి ప్రచారానికి మేము వెళ్ళినప్పుడు మోడీ గారికి మేము ఓటేస్తాం, మోడీ గారే కావాలి అని టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లోనే ఓట్లు వేశారు. మాకు కుదిరి చెప్పారు మేము వేస్తామని. ఇంకా మేము సాయంత్రం వరకు సీట్లు పెరుగుతాయని ఆశిస్తూ మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మీ అందరి దయవల్ల మేము బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని. ఇది ఇక రానున్న రోజుల్లో మా తన మిగిలింది. ప్రజలు మమ్మల్ని ఆశిస్తారు, మమ్మల్ని కోరుకుంటారు కాబట్టి రానున్న రోజులలో మాది పోరాటం మిగిలింది, మేము పోరాటం చేస్తాము. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు.